రే, నేను మా బాబాయి బజారుకు వెళ్తున్నాం రా సరుకులు తెచ్చేకి. ఎట్లానారా? అవునరా. దావలో ఒక చెట్టు కింద ఒక స్వామి చిలక జోషం పెట్టుకొని కూర్చున్నాడ్రా. మా బాబాయ్ ఏం చేసిండో తెలుసా? ఏం చేసిండ్రా మీ బాబాయ్? చిలక జోషము అడుగుదాము, చిలక ఏం చెప్తుందో అన్నాడ్రా. అది వెళ్ళారా చిలక జోషం దగ్గరికి? వెళ్ళాం రా నేను మా బాబాయ్. తన దగ్గరికి వెళ్తానే అతను బోను డోర్ తీసి చిలకను బయటికి పిలిచి ఒక కార్డు తీయమన్నాడ్రా. బాబాయ్ పేరు మీద తీయమంటే ఆ కార్డు తీసింది. కార్డు మా బాబాయ్కి చూపిస్తానే ముఖము ఎక్స్ప్రెషన్ చూడాలిరా. ఏరా మీ బాబాయ్ ఆ స్వామిని ఏమడిగిండు? ఆ చిలక జోషంతో ఏం చెప్పించిండు? స్వామి అయితే చేయి చూసి చెప్తాడు, చిలక జోషం అతనైతే చిలక చెప్పింది వింటారు. మరి స్వామి అంటున్నావు, చిలక జోషం అంటున్నావు. అవునరా, చెయ్యి చూసి చెప్తాడు, మరి చిలకతో వాళ్ళన్నలకు చిలకతో చెప్పిస్తాడు. మా బాబాయ్ చెయ్యి చూసి చెప్పమని మరి చిలకతో కూడా కార్డు తీపించమని రెండు అడిగిండురా. ఇంటికి డబ్బులు ఎక్కువ అవుతుంది అని చెప్పిండురా స్వామి. సరే ఇస్తాను చెప్పండి అని చెప్పిండురా. ఇంతకు మీ బాబాయ్ ఏం అడిగిండు? ఆ చిలక ఏం కార్డు తీసింది? ఆ స్వామి ఏం చెప్పిండు మీ బాబాయ్కి? ఆ బాబాయ్ స్వామిని ఏమని అడిగిందంటే, స్వామి రోజు అందమైన ఆడవాళ్ళ చెయ్యి పట్టుకోవాలంటే ఏం చెయ్యాలి స్వామి అని అడిగిండురా. ఆ స్వామి చెప్పిందే సేమ్ చిలక కూడా అదే కార్డు ఇచ్చిందిరా. ఆ స్వామి ఏమి చెప్పిండు? చిలక తీసిన కార్డులో ఏమో. ఆ స్వామి చెప్పింది కార్డులో ఉన్నది ఏందో తెలిస్తే నవ్వుతావురా. స్వామి ఏం చెప్పిండు? కార్డులో ఏమొచ్చింది? ఏముందో తెలుసా? స్వామి కార్డులో ఉండేది రెండు కలిసి ఏమంటే, ఏదైనా పెద్ద షాపింగ్ మాల్ బయట గోరింట్లాకు డిజైన్ పెట్టేది పెట్టుకొని కూర్చో, అప్పుడు షాప్కి వచ్చిపోయే వాళ్ళు చేతికి గోరింట్లాకు డిజైన్లు పెట్టించుకుంటారని చెప్పిండురా. కార్డులో కూడా అదే వచ్చిందిరా. అప్పుడే అటుగా పోతున్నా మా తాతగారు మమ్మల్ని చూసి అక్కడికి వచ్చి జరిగిందంతా చూసారురా. ఏముంది, ఇంటికి పోయినాక ఉంటాది మీ బాబాయ్కి మీ తాతయ్యతో. అవునరా, అదే జరిగింది. ఆ కార్డు చూసి మా బాబాయ్ స్టన్ అయిపోయిండు. ఇంటికి పోయినాక మా తాతయ్యతో బాగా తిట్లు.